వచ్చేసా. హైదరాబాద్ జనాలు ఎక్కువ ఉన్నారు నాన్న. రూమా? రూము ఒక్క నాన్న ఇక్కడ తగిలింది నాకు. ఫోటో మరి పాత బ్యాగ్ లాగా ఉందే. ఈ బ్యాగ్ ఎవరిదై ఉంటుంది? ఎంత పాతగా ఉంది. ఓ ఎంతమంది ఉన్నోది అయి ఉంటుంది. ఈ బ్యాగ్ ఓపెన్ చేయాలా వద్దా? ఓపెన్ చేస్తే ఏమవుతుందో, అసలు ఇందులో వస్తున్నా పనికి వస్తాయా పనికిరావా? షిట్, బ్యాగ్ ఓపెన్ చేస్తే కానీ మనశ్యం పడదు. ఇంతకీ ఈ బ్యాగ్ అబ్బాయిదా అమ్మాయిదా? ఓ అబ్బాయిదే, వాడచ్చు. ఓకే, వాట్ నెక్స్ట్? మోనా 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 మీనా కనుల సోనా. ఇది నాకు తెలిసిందే కదా, పక్కన పెడతాం. నెక్స్ట్ ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. ఇది కూడా తెలిసిందే. ఇద్దరు అమ్మాయిలతో సినిమా పిక్చర్ రివ్యూ. ఇద్దరు అమ్మాయిలతో. డైరీ నీదా? పర్సనలా? ఎవరూ చదవకూడదా? నేనంత మంచివాడిని కాదుగా, చదివేస్తానుగా. ఫస్ట్ సీన్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్రొడక్షన్ షాట్. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే దేశముద్ర సినిమాలో ఉన్నంత మాస్ క్యారెక్టర్ కాకపోయినా క్లాస్ గా, స్టైలిష్ గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లుక్స్ వైజ్, డ్రెస్సింగ్ వైజ్ ఏమాత్రం తగ్గలేదు. పాటలకి తగ్గట్టు డాన్స్ బాగానే ఉన్నా అల్లు అర్జున్ వేసే సిగ్నేచర్ స్టెప్స్ ఈ సినిమాలో ఎక్కువగా లేవు. కానీ ఇంటర్వెల్ ఫైట్ ముందు అల్లు అర్జున్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఎట్ ఇట్స్ పీక్. ఈ సినిమాలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు అమలా పాల్, క్యాథరిన్ తెరీసా. ఫస్ట్ హాఫ్ లో ఆన్ అండ్ ఆఫ్ గా వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్ అమలా పాల్. బీభత్సమైన పర్ఫార్మెన్స్ ఇచ్చే సీన్లు ఏమీ లేకపోయినా పద్ధతి గల అమ్మాయిల కొన్ని సీన్లు బాగానే చేసిందని చెప్పుకోవాలి. క్యాథరిన్ తెరీసా స్టోరీని డ్రైవ్ చేస్తూ పర్ఫార్మెన్స్ కి బాగా స్కోప్ అనే క్యారెక్టర్ ఈ అమ్మాయి చేసింది. కాకపోతే అక్కడక్కడ ఓవర్ మేకప్ తో, ఓవర్ యాక్టింగ్ తో, కొన్ని క్లోజప్ షాట్స్ తో జనాల్ని బాగా భయపెట్టింది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే శివమణి సినిమాలో అసిన్ క్యారెక్టర్ అమలా పాల్, రక్షిత క్యారెక్టర్ క్యాథరిన్ తెరీసా. ఓకే, హీరో హీరోయిన్, మ్యూజిక్ గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా మోరియా, 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 గణపతి బప్పా మోరియా. దేవిశ్రీ ప్రసాద్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఈ సినిమా ఆడియో ఇంకో హిట్. అల్లు అర్జున్ క్యారెక్టర్ వెస్టర్నైజ్ అవ్వడం వల్ల దేవిశ్రీ ప్రసాద్ కూడా మెలోడీ కొంచెం తగ్గించి హిప్ హాప్ స్టైల్లో కొంచెం వెస్టర్నైజ్ మ్యూజిక్ ఇచ్చాడు. రన్ రన్, గణపతి బప్పా మోరియా, టాప్ లేచిపోద్ది లాంటి క్యాచీ సాంగ్స్ తో పాటు ఈ మధ్య కాలంలో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన హిట్ సాంగ్స్ లో వయలిన్ సాంగ్ ది బెస్ట్. ఇది ముఖ్య గమనిక. ఇది బాగుందే. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరూ నేను చూడట్లేదని నీకు తెలిసినప్పుడు నువ్వెలా ఉంటావో అది నీ క్యారెక్టర్. అవునా? అయితే ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాను? అబ్బో, ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత దారుణంగా ఉంటామా? ఇంకా క్యారెక్టర్ విషయానికి వస్తే బ్రహ్మానందం. ఫిడేల్ బ్రహ్మ క్యారెక్టర్ గా 2-3 సీన్లలో కామెడీ బాగానే పండించాడు. రావు రమేష్ సెంట్రల్ మినిస్టర్ క్యారెక్టర్ లో బాగానే జీవించాడు. పూరి జగన్నాథ్ సినిమాలో కనిపించే టిపికల్ విలన్ గా షావరలి ఒక మాఫియా డాన్ క్యారెక్టర్ చేశాడు, బాగానే సెట్ అయ్యాడు. సీరియస్ లుక్స్ తో ఏమి చేయకుండా కామెడీగా చనిపోయే క్యారెక్టర్ సుబ్బరాజు. నాజరు, తనికెలవర్ని ఆలి చెప్పుకోవడానికి మాత్రమే ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్.
Run, 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 run. Put your hands up and say, let's have some fun. Run, 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 run. Gotta win the heart of every sexy woman. ఇద్దరమ్మాయిలతో స్టోరీ ఇది బాగుంది గజనీలో మెమరీ లాస్ కాన్సెప్ట్ తీసేసా శివమణి సినిమాలో హీరోకి పోలీస్ క్యారెక్టర్ లేపేసా రిచ్నెస్ కోసం బార్సిలోనాలో సినిమా మొత్తం తీసేసా తయారయ్యే స్టోరీయే ఇద్దరమ్మాయిలతో పాజిటివ్ పాయింట్స్ కూడా రాశాడే. అల్లు అర్జున్ ఇచ్చిన టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ ఇంకో పాజిటివ్ పాయింట్. ఈ సినిమాలో కొన్ని ఫైట్స్ చాలా బాగున్నాయి. స్పెషల్లీ ఇంటర్వెల్ ముందు చేసిన ఫైట్ సీక్వెన్స్ ఎక్కువగా లేకపోయినా పూరి జగన్నాథ్ రాసిన కొన్ని సిగ్నేచర్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ కన్నా ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. తర్వాత ఏం లేదేంటి అంటే సెకండ్ హాఫ్ ఎలా ఉంది? అర్జెంటుగా ఈ సినిమా చూసిన దిలీప్ గారు కూడా సరిపోతుంది కదా. అసలు సెకండ్ హాఫ్ ఎలా ఉందో మనసు చెప్తుంది కొన్ని బంధాలు ఆత్మీయతలు పంచుతాయని. మనసు ఈ పదం చాలు ఏకమవడానికి. నో వేకెన్సీ అన్నారా? మనసు చిలుపుగా చిందేస్తుంది అందరి కళ్ళల్లో మెరుపై మెరవాలని. మనసు అలజడి రేపుతుంది మౌనంగానే. మన మనసు ఏం చెప్తుందో అదే మన బంధం, మన ప్రేమ, మన అభిమానం, మన విలువ, మన సంతోషం. జీవితంలో మరెన్నో అమూల్యమైన సమయాల్లో మనసు చెప్తుంది. జానీ వాకర్. బాధ ఏదైనా భయ్యా నాకు ఒక డైరీ దొరికింది, అందులో ఇద్దరు అమ్మాయిలతో రివ్యూ ఉంది. పాజిటివ్ పాయింట్స్ వరకు చెప్పారు. ఫస్ట్ హాఫ్ బాగుంటుందంట భయ్యా. మరి సెకండ్ హాఫ్ ఏమైంది అసలు? లేదు, సెకండ్ హాఫ్ లేదు, చచ్చిపోయింది, చంపేశారు. సెకండ్ హాఫ్ని చంపేశారు. మరి నెగిటివ్ పాయింట్స్ నేను చెప్తా నెగిటివ్ పాయింట్స్. సినిమా చూసాగా నేను చెప్తా నెగిటివ్ పాయింట్స్. చంపేశారు సెకండ్ హాఫ్. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో లాస్ట్ 45 మినిట్స్ లో ఆ చంపుకోటాలు, పొడుచుకోటాలు, ఆ యాక్షన్ సీక్వెన్స్లు, ఆ డైలాగులు, ఆ రభస రచ్చ అంతా వేస్ట్ భయ్యా. పూరి మార్క్ డైలాగ్స్, పూరి హీరో చేత హీరోయిన్ ని దొబ్బిస్తూ, లవ్ ని దొబ్బుతూ వెరైటీగా రాసే డైలాగ్స్ ఈ సినిమాలో చాలా తక్కువ ఉన్నాయి భయ్యా. ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది. అదొక నెగిటివ్ పాయింట్. పూరి జగన్నాథ్ ప్రతి సినిమాలో ఆలే ఉండడం అవసరమా భయ్యా? ఇంకా నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటో చెప్పాలంటే భయ్యా, ఇప్పుడు నేను కడుపులో కసాని పొడిచాను అనుకో, ఓకే, అదే కదా తీసి మళ్ళీ ఇక్కడ పొడిచాను అనుకో, ఓకే, నువ్వు బతుకుతావా? బతుకం కదా, ఇంపాసిబుల్, చచ్చిపోతాం. ఏం తెలుసు భయ్యా నీకు? ఇప్పుడు కోమాలో ఉన్న వ్యక్తిని ఎలా కాన్షియస్ గా తీసుకురావాలి? నేను చెప్తా, గిచ్చుతాం, లేకపోతే చంపకేసి ప్యాట్ అని కొడతాం, లేకపోతే బెల్ట్ తీసి 4 వాయించాం అనుకో, ఆడే లేచి కూర్చుంటాడు ఆటోమేటిక్ గా. ఏం మాట్లాడుతున్నావు? బ్రెయిన్ ఇన్యాక్టివ్ ఉంటుంది సార్ కోమాలో ఉన్న వాళ్ళు. ఏంటి నీకేం తెలుసు? పెట్రోల్ ఉందా, చేతి మీద పోసి పటక్ నిప్పట్టించాను, ఆటోమేటిక్ లేచి కూర్చుంటాడు. ప్లీజ్ డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్. పిచ్చి మాట్లాడుతున్నా. ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్. నో హ్యాండ్ ఫైర్ కామా గెటింగ్ అప్, దట్స్ ఎ నెగటివ్ పాయింట్. ఇంకా ఈ ఇద్దరు అమ్మాయిల సినిమాకి మనం ఇచ్చే సినిమా పిచ్చ పర్సెంటేజ్ ఎంత అంటే భయ్యా, ఈ సినిమాలో డాన్సులు బాగున్నాయి భయ్యా, మ్యూజిక్ బాగుంది, స్టైలిష్ గా ఉంది, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ బాగా చేశాడు. కాకపోతే సెకండ్ హాఫ్ లో లాస్ట్ 45 మినిట్స్ లో ఆ ట్విస్ట్లు, ఆ గోలా వల్ల ఈ సినిమా ఇంటెన్సిటీ మొత్తం పడిపోతుంది భయ్యా. కాబట్టి మనం ఇచ్చే సినిమా పిచ్చ పర్సెంటేజ్ ఒక 50%. ఇద్దరు అమ్మాయిలతో సినిమాకి మన ఫేస్బుక్ సినిమా పిచ్చ ఫ్యాన్స్ రాసిన ఫేస్బుక్ కామెంట్స్: అల్లు అర్జున్ నీడ్ నాట్ యూస్ చిరుస్ సాంగ్ టు అట్రాక్ట్ ఆడియన్స్. హై ఎక్స్పెక్టేషన్స్ ఆన్ పూరి విల్ డిసప్పాయింట్ యూ. తిందామని వెళ్ళాను చోలే పూరి, కానీ మాకు పెట్టారు రసం లేని పానీపూరి. ఎంతకీ సినిమా తీసింది కూడా పూరి. ఇద్దరు అమ్మాయిలతో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అల్లు అర్జున్. ఒక శివమణి బాటిల్, ఒక గజని డైరీ, రెండింటినీ కలిపితే వచ్చే మన ఇద్దరు అమ్మాయిలు. బాటిల్, డైరీ, ఎగ్జాక్ట్ డైరీలో ఎలా ఉందో చెప్తున్నావు. నీకు ఎలా తెలుసు ఇవన్నీ? డైరీ పెట్టింది నేనైనప్పుడు తెలియకుండా ఎలా ఉంటారా? పెట్టింది నువ్వేనా? డైరీ రాసింది నేనైనప్పుడు పెట్టకుండా ఎలా ఉంటారా? రాసింది కూడా నువ్వేనా? ఇది నిజమేనా? రే,
ఈ డైరీ నిజం, అందులో ఉన్న కథ నిజం, నా ఫ్రస్ట్రేషన్ కూడా నిజమే. అదే ఇద్దరు అమ్మాయిలతో. మరి లాస్ట్ కి ఈ సినిమా గురించి మనం చెప్పేది ఏంటి? మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. చెప్పాడుగా, అదేరా, అదే భయ్యా ఇద్దరు అమ్మాయిలతో. ఉండగా రాత్రి నాకు ఇంకా అర్థం కాలేదు. కాన్సెప్ట్ అలా వచ్చింది కాబట్టి అలా చెప్పించుకుంటున్నారు. ఆయన కుప్పి గంతులు కప్ప గంతులు వేద్దాం. రెడీరా? డాన్స్ బాగానే వెళ్ళింది కదా. డాన్స్ లోను రెడీ. మళ్ళీ మన లైట్ ఫెయిల్ అయిపోతారా, అది నా బాధ. లైట్ ఫెయిల్ అయిపోతే మళ్ళీ కష్టం. నెక్స్ట్ టైం ప్లాట్లు ఆలోచించి అంటే దిలీప్ ఇప్పుడు సినిమా కంప్లీట్ చేయలేదు కదా, సీక్వెల్ ఉంటుంది సినిమాకి. అదే కదా చెప్పాడు పూరి, ఖచ్చితంగా ఉంటుంది ఇద్దరు అమ్మాయిలతో పాటు. మరి స్కోప్ లేదు కదా? స్కోప్ ఎందుకు లేదు? విలన్ గడ్ బతికేస్తాడు రా, అదే స్కోప్. బాంబులు పేలిపోయాడు కదా. ఇక్కడ అమలాపాలను సుబ్రాజ్ గడ్ బతకలేదేంటి? గట్టిగా మాట్లాడామంటే హీరో పేరెంట్స్ హీరోయిన్ పేరెంట్స్ కూడా బతికేస్తారు. నేను అడిగాను చూడు. పార్ట్ 2 ఇద్దరు అమ్మాయిలతో పార్ట్ 2. ఇద్దరు అమ్మాయిలతో